పరమ తండ్రికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానము ఈ ఛానల్ ద్వారా ప్రకటించబడుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వర్తమానాల ద్వారా ఆత్మీయంగా మేలు పొందాలని మనం చేస్తున్నాం. ఇదైన అంశము ఆదాములో దేవుడు ఊదినటువంటి ఊపిరిని తిరిగి తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆదాములో దేవుడు ఊదినటువంటి ఆ ఊపిరిని మళ్ళా తీసుకోలేదు, తిరిగి తిరిగి తీసుకుంటే ఏం జరుగుతుంది? యోబు గ్రంథము 34 అధ్యాయం 14 వచనం. యోబు గ్రంథము 34:14. ఆయన అనగా దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసాలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మనసు తన మీదనే ఉంచుకునే ఎడల, కాబట్టి ఈ నరులందరి మీద నా మనసు ఎందుకు ఉంచాలా, వీళ్ళందరిని ఎందుకు కాపాడాలా, వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని దేవుడు అనుకున్నట్లయితే, తన మనసు తన మీదనే ఉంచుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసాలను తిరిగి తన యొద్దకు తీసుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసాలు అంటే దేవుడు ఆదాములో ఊదాడు ఆయన ఊపిరి. దేవుడైన యెహోవా, ఆదికాండం 2:7, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయం. దేవుడు నరుడు కనుక, లేక పురుషుడు కాబట్టి దేవుడు మొట్టమొదట పురుషుడిని ఆయన చేశాడు, తర్వాత స్త్రీ. మొదట ఆదాము, తర్వాత హవ్వ. అలాగే మొట్టమొదట దేవుడు నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో దేవుడు ఊపిరి ఊదాడు. ఆదాములోని ఊదాడు ఆయన. అయితే ఆదాములో నుండి దేవుడు ఒక స్త్రీని చేయాలనుకున్నప్పుడు, సాటి అయిన సహాయముగా ఆదాముకి ఒక ఎముకను తీసుకొని, మాంసం తీసుకొని, అంటే ఆ యొక్క జీవాన్ని కూడా తీసుకొని దేవుడు స్త్రీ నిర్మించాడు. కాబట్టి ఆ విధంగా ఆదాములో ఊదిన ఊపిరి స్త్రీలోనికి వచ్చింది, హవ్వలోనికి. తర్వాత హవ్వ మరి గర్భము ధరించి బిడ్డలను కనుట వలన ఆ జీవము స్త్రీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. కాబట్టి ఆదామేమో నేలమట్టితో చేయబడ్డాడు, హవ్వేమో ఆదాములో తీయబడిన ప్రక్కటి ఎముకతో చేయబడింది. కానీ వారి సంతానం అనగా కయ్యూను, హేబేలు స్త్రీ గర్భములో రూపించబడ్డారు. కానీ ఈ విధంగా నేడు ప్రపంచ యావత్తు కూడా ఆ విధంగానే స్త్రీ గర్భం ద్వారా ఈ భూమిని దేవుడు నింపడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఆదాములో ఊదిన ఊపిరి స్త్రీలోనికి వచ్చింది. ఆ స్త్రీ ద్వారా పంచుకొని పుట్టే ప్రతి బిడ్డలోనికి, ఇప్పుడు పుట్టే బిడ్డలో కూడా ఆదాములో ఊదిన ఊపిరి ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. అంటే దేవుడు పవర్ స్టేషన్గా ఉన్నాడు. దేవుడు పవర్ స్టేషన్. కాబట్టి ఆయనలోంచే పవరు లేక జీవము వస్తువు అన్నది. దాన్ని దేవుడు ఆదాములోకి పంపించాడు. ఆదాము సబ్స్టేషన్, దేవుడు పవర్ స్టేషను, ఆదాము సబ్స్టేషన్. దేవుడు ఆదాముకి ఇచ్చాడు ఊపిరిని, జీవాన్ని. తర్వాత స్త్రీ సబ్స్టేషన్, స్త్రీ ట్రాన్స్ఫర్గా ఉంది. కాబట్టి తన గర్భంలో నుంచి జీవాన్ని లేక ఊపిరిని, శ్వాసను, ప్రాణాన్ని, ఆత్మను స్త్రీ ద్వారా పుట్టేటువంటి బిడ్డలోకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. అంటే ఇక పవర్ స్టేషన్లో నుంచి సబ్స్టేషన్కి ఎలా కరెంట్ వస్తుందో, కరెంట్లో నుంచి ఆ సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్లో నుంచి
ఇళ్లకు కరెంట్ వస్తుంది. కాబట్టి అదేవిధంగా దేవుడు పవర్ స్టేషను, ఆదాము సబ్‌స్టేషను, హవ్వ ట్రాన్స్‌ఫర్. కాబట్టి హవ్వ ద్వారా, ఈ స్త్రీ ద్వారా బిడ్డలు ఆ యొక్క జీవాత్మను లేక ఊపిరిని లేక దేవుడు ఆ శ్వాసను, ఆ ఊపిరిని పంచుకొని, ఆ జీవాన్ని పంచుకొని పుడుతున్నారు. కాబట్టి ఈరోజు పుట్టే బిడ్డలో కూడా ఆదాములో ఊదిన ఊపిరే. ఆదాములో ఊదిన ఊపిరే. ఇక్కడ ఆదాములో ఊదాడు గాని తిరిగి తీసుకోల. కాబట్టి ఈరోజు పుట్టే బిడ్డలో కూడా కాబట్టి దేవునికి సంబంధించి ఏదైనా నీలో నాలో ఏదైనా ఉందంటే అదే మన నాసిక రంధ్రాలు, ఈ ముక్కు రంధ్రాలు గుండా క్షణక్షణం పీల్చుకునేటువంటి ఆ ఊపిరి. ఆ రోజు ఆదాములో ఊదాడు. ఈరోజు మనం తల్లి గర్భము ద్వారా, తల్లి ద్వారా మనం పంచుకొని పుడుతున్నాం. కాబట్టి ఆదాములో ఊదిన ఊపిరే ఈరోజు మన శ్వాస నిశ్వాసల్లో మనం ఆయన ఊపిరిని మనం పీల్చుకుంటున్నాం. కాబట్టి నిజంగా దేవునికి సంబంధించింది ఏదైనా మనలో ఉందంటే అదే మన శ్వాస నిశ్వాసంలో మనం పీల్చుకునేటువంటి ఆ ఊపిరి. అదే దేవుని శ్వాస, దేవుని జీవము, దేవుని ఆత్మ, దేవుడు ఊదినటువంటి ఊపిరి. కాబట్టి అందుకే మనం ఈ శ్వాస గురించి మనము చాలామంది శ్వాస మీద ధ్యాస ఉంచమంటారు, శ్వాసను గురించి ఆలోచించమంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే యోబు 34:14 ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల, తన శ్వాస నిశ్వాసను తన యొద్దకు తీసుకున్న ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. దేవుడు ఆదాములో ఊదాడు గాని శ్వాస అని ఊదాడు గాని తిరిగి తీసుకోల. ఇప్పుడు దేవుడు తన శ్వాస నిశ్వాసను తిరిగి తన యొద్దకు తీసుకున్నట్లయితే శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. అంటే ఆదాములో ఊదిన ఊపిరి అందరూ అన్ని శరీరాల్లోనికి, మనుషులందరిలోనికి, పుట్టే ప్రతి బిడ్డలో కూడా ఆ యొక్క ఊపిరి, ఆ ప్రాణము, ఆత్మ, ఆ జీవము, ఆ శ్వాస ప్రతి ఒక్కరు కూడా ఆదాములో ఊదిన ఊపిరిని ఈరోజు శ్వాస నిశ్వాసాలుగా తీసుకుంటున్నారు. కాబట్టి దేవుడు వీళ్ళందరిలో నా యొక్క ఆత్మ ఎందుకు ఉండాలా, నా యొక్క ఊపిరి ఎందుకు ఉండాలా, వీళ్ళు నా మాట వింటున్నారా, నన్ను ఆరాధిస్తున్నారా, నా మార్గం అనుసరిస్తున్నారా, నా యందు భయభక్తులు కలిగి ఉన్నారా, కాబట్టి వీళ్ళందరిలో ఎందుకు నా జీవాత్మ ఎందుకు ఉండాలని దేవుడు అనుకొని తిరిగి ఆదాములో ఊదిన ఊపిరిని ఇప్పుడు తిరిగి ఫు అని ఊదాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అని ఆయన తీసుకుంటే ఒక్క క్షణములో శరీరులందరూ ఏకంగా నశించెదరంట, నరులు మరలా ధూళైపోదురు. శరీరులందరూ కాబట్టి ఏ దేశంలో ఉన్నా, ఏ భాష అయినా కానీ, ఏ రంగైనా కానీ, ఒక్క క్షణంలో దేవుడు కానీ ఆదాములో ఊదిన ఊపిరిని తిరిగి తీసుకున్నట్లయితే శరీరులందరూ ఒక్క క్షణంలో శరీరులందరూ ఏకంగా నశిస్తారు. కానీ సమాధి చేసేవాడు ఉండడు. శరీరులందరూ ఏకంగా నశించారు ఒక్క క్షణంలో. ఆయన ఊపిరి తిరిగి తీసుకున్నటువంటి క్షణంలో అందరూ ఎక్కడోళ్ళు అక్కడ టప్పున నేల మీద పడిపోయి అందరూ మరణిస్తారు. నరులందరూ మరలా ధూళి అయిపోతారు. ఏ మట్టిలో నుంచి తీయబడ్డారో తిరిగి మళ్ళా ఒక్క క్షణంలో నరులందరూ కూడా మట్టికి అప్పగించబడతారు. కేవలం మనము దేవుని శ్వాస మీద ఆధారపడి జీవిస్తున్నాం. చాలామంది ఆ విషయాన్ని గుర్తించక గర్వపడతా ఉంటారు. ఏదో కొద్దిగా ఉండగానే చాలా గర్వపడతారు. కాబట్టి గర్వపడేదానికి ఏమీ లేదు. ఏదో కొంత వాళ్ళ సంపాదన బట్టి, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి చాలామంది అతిశయపడతారు, గర్వపడతారు. కానీ గర్వపడడానికి ఏమీ లేదు. కేవలము దేవుని శ్వాస మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మనం ఒట్టివాళ్ళం, మట్టివాళ్ళం అనేటువంటి మనం విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే కరెంటు బిల్లు కట్టకపోతే ఏ విధంగా పవర్ కట్ చేస్తారో, అదేవిధంగా దేవుడికి మన హృదయాలు అప్పగించకపోతే, మనకు శ్వాస నిశ్వాసాలు ఇచ్చినటువంటి ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండకపోతే, దేవుడు ఒక్కొక్కరి కరెంటు కట్ చేసినట్లుగా, విద్యుత్ కట్ చేసినట్లుగా దేవుడు కొంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటాడు. కొంతమంది ఊపిరి ఆఫ్ చేస్తాడు. కాబట్టి నిజంగా మనం కరోనా టైంలో చూసాం, శ్వాస మీదనే మనము దెబ్బ కొట్టింది. కరోనా టైంలో అందరికీ ముక్కుకు మాస్క్ వేసుకున్నాం. ఎందుకంటే శ్వాస ఇచ్చినటువంటి ఆ దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం.
ఆ విధంగా కరోనా వలె దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు శ్వాస నిశ్వాసాలను ఇచ్చినటువంటి ఆ సృష్టికర్తని యెహోవా దేవుణ్ణి, ఆ తండ్రి దేవుణ్ణి, మరి ఆయన పంపినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.